ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం 2022ను తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 2వ రోజు మహిళా న్యాయవాదులు దీక్ష చేశారు. నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీని చీకటి చట్టంగా న్యాయవాదులు అభివర్ణించారు. సివిల్ కోడ్ యొక్క పరిధి తగ్గిస్తూ ప్రజల యొక్క భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వం నియమించిన అధికారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ ప్రభుత్వ అధికారి నిర్ణయాన్ని ప్రశ్నించారంటే ప్రజలు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన ఆ చట్టంలో పెట్టడం వల్ల న్యాయం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఇప్పటికే 41A నోటీసు ద్వారా క్రిమినల్ కేసుల్లో వృత్తిని కోల్పోయిన న్యాయవాదులు నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ టైటిలింగ్ యాక్ట్ వల్ల సివిల్ కోర్టు పరిధి కూడా పూర్తిగా తగ్గిపోతుందని తెలియజేశారు. తద్వారా న్యాయ వ్యవస్థ యొక్క పవిత్రతను కోల్పోతామని, న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలకు ఈ విధమైన చీకటి చట్టాలు తీసుకురావడం అన్యాయమని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సంఘం అధ్యక్షులు తుంగల హరిబాబు, ప్రధాన కార్యదర్శి కొట్టె రఘురాం, న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ, పుప్పాల ప్రసాద్లతో పాటు అజ్మత్ నిసా, కృపామణి, జగతి, చిత్ర, లావణ్య, సర్వలలిత, కుమారి, వేమూరి, మణి, జి రమాదేవి, క్రాంతి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. తెలుగుదేశం బీజేపీ డాక్యుమెంట్స్ రైటర్స్ సంఘ నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఇవాళ ఆల్రెడీ న్యాయ వ్యవస్థలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం. లాయర్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం. ఇంకా ఇలాంటి తప్పుడు చట్టాలు తీసుకొచ్చి పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కార్యక్రమాలు జరిగితే మటుకు ఎట్టి పరిస్థితులు కూడా చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గం. ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ స్వేచ్ఛగా నిజాయితీగా ఏ అధికారి కన్నా పనిచేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. రేపు ఖచ్చితంగా ఇదే రెవెన్యూ అధికారులకి ఇవే కార్యక్రమాలు మనం అప్పచెప్తే రెవెన్యూ అధికారులకి ప్రలోభాలకి తొంగుతారో లేకపోతే రాజకీయ ఒత్తిడికి లొంగుతారో, నిజంగా న్యాయమే జరగకుండా రేపు భూములన్నీ కూడా దోచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించకుండా మనం అందరం కూడా పోరాడాలి. మరి నిన్న కూడా మీరు మరి అధికారులను, ఎంపీ గారిని, ఎమ్మెల్యేని కలుసుకున్నారు. అదేవిధంగా నిన్న దీక్షలు స్టార్ట్ చేసుకున్నారు. రేపు కూడా కొనసాగుతుంది. అంచెలంచెలుగా మీరు ఉధృతం చేయండి. మీకు సంపూర్ణ మద్దతు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడానికి మేము మా నాయకుల దృష్టి కూడా తీసుకెళ్తామని ఖచ్చితంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఇంత ఆలస్యమైనందుకు చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా మచిలీపట్నం బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాదులందరూ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ చట్టాన్ని రద్దు చేయాలంటూ రిలే నిరాహార దీక్షలు కానీ, బైక్ ర్యాలీలు కానీ రకరకాల కార్యక్రమాలతో మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే కంచే చేను మేస్తే అన్నట్టుగా నిజంగా కాపాడాల్సిన గవర్నమెంటే ఈ రోజున ఇలాంటి చట్టాలను చేయటం. ఎందుకంటే ప్రభువు రాజు అన్నవాడు ప్రజలందరినీ సమానంగా పరిపాలించాలి. అలాంటిది ఏమీ లేకుండా ఈ రోజున ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చి ఇవాళ కొంతమంది ప్రజల్ని హక్కుల్ని హరాయిస్తూ, అలాగే తద్వారా న్యాయవాదులకు కూడా ఎలాంటి ఇది లేకుండా, ఎందుకంటే ఇవాళ న్యాయవాదులకి ఎన్నో రకాలుగా దాడులు జరుగుతున్నాయి. బయట ఎన్నో చూస్తున్నాం మనం. కొంతమంది న్యాయవాదులను రోడ్డు మీద నరికేసి, కొంతమంది తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి న్యాయవాదుల మీద. అసలు న్యాయవాదుల యొక్క రక్షణ చట్టం తీసుకురాకుండా, న్యాయవాదుల్ని కాపాడకుండా మేము ఎన్నిసార్లు దీని మీద స్పందించినా కూడా ఎటువంటి స్పందన లేకుండా ప్రభుత్వం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గకరం. ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం అనేది, అందులో ప్రజాస్వామ్యంలో ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయం చట్టాన్ని రాత్రికి రాత్రి వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది. అది వెలుగులోకి వచ్చేంత వరకు కూడా ఇటువంటి చట్టం తయారు చేస్తున్నారు అనేది ఎవరికి దాని యొక్క కొద్దిగా కూడా నీడని అందనివ్వలేదు. మాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే, వారు ఈ చట్టం తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి 3 సార్లు పంపిస్తే వారు కూడా దీన్ని నిరోధించారనేది తెలిసింది మాకు. అయినప్పటికీ ఏ స్టేటు యాక్సెప్ట్ చేయని ఈ చట్టాన్ని, ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. మాకు కోర్టులు వద్దు అనే నినాదాన్ని దాని ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. వాళ్ళు కోర్టు అనేది ఉండకూడదు.
మా ఇష్టం వచ్చినట్టు మేము సొంతంగా నిర్ణయాలు తీసుకుని మేమే జడ్జిమెంట్లు చెప్పుకుని మేమే మాకు కావాల్సిన వాళ్ళని సింహాసనాల మీద కూర్చోబెట్టి మాకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళని లోపల పడేసి మగ్గ చేస్తాము అనే దాన్ని నిర్ధారిస్తూ ఈ చట్టంలో సివిల్ కోర్టు హక్కుల్ని నిర్ధారించే హక్కుని ఓన్లీ సివిల్ కోర్టుకు ఉన్నప్పుడు దాన్ని తీసివేసి సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ లేదు అని చెప్పి వారికి మాత్రమే అంటే ఆర్డీఓ క్యాడర్లో ఒక మనిషిని చైర్మన్గా అపాయింట్ చేస్తారంట. ఈ యొక్క ఏ అనే ఆయనకి ఒక 10 ఎకరాలు ఉంటే బి వెళ్ళి ఆయనకి తెలియకుండా ఇది నాది అని చెప్పి కాగితము రెవెన్యూ రికార్డ్స్లో మార్చుకోవచ్చు. ఆ మార్చుకున్న విషయము ఈ మనిషికి ఎప్పటికి తెలుస్తుందో అది దేవుడికే ఎరుక. కానీ ఆయన 2 సంవత్సరాల లోపు ఆయనకు అభ్యంతరాన్ని పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినాన్ని మచిలీపట్నంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు, మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దేశానికి ఆదర్శప్రాయమైన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని పార్టీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ శిలారదాదా, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ మేయర్ మోగా వెంకటేశ్వరమ్మ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో నెలకొల్పిన బస్సు షెల్టర్ ను వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు ప్రారంభించారు. 2వ డివిజన్ కార్పొరేటర్ పరిమికాయల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలతో జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలో ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద మొబైల్ డిస్పెన్సరీ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. లాగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా ఎంతో శరవేగంగా చేసి నవరత్నాల్లో పెట్టినవి కాకుండా పెట్టినవి కూడా పేద ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి విద్య, ఆరోగ్యం, సురక్ష, మరి ఎన్నో గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఈ మధ్యనే ఆరోగ్య సురక్షలో భాగంగా మరి 25 లక్షల వరకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం నిమిత్తం పేద ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా చేర్చడం ఆయన ఉన్నతమైన గొప్ప మనసుకి ఇది ఒక నిదర్శనం. ఇలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అంటే మరి మా పేద ప్రజలందరికీ కూడా పండగ దినంగా ఉంటుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ కూడా జగన్ గారు అఖండ ఘన విజయంతో మరి ఆయన గెలిపించుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. అలాగే మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి కిట్టుబాబు గారు కూడా ఆయన కూడా మాకు చాలా ప్రియతమ నాయకుడిగా మరి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు, పేద ప్రజల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లక్ష్మీ టాకీస్ సెంటర్లో మన విజయ్ గారి వార్డులో ఈరోజు కేక్ కటింగ్ పెట్టారు. అలాగే కేక్ కట్ చేయడంతో పాటు అక్కడ పేద ప్రజల నుంచుని బస్ స్టాప్కి నిలబడుతూ ఎండలో ఉంటున్నారని చెప్పి ఒక బస్ స్టాప్ను కూడా నిర్మించడం, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. ప్రజలందరూ గమనించాలి, ఎంతోమంది నాయకులు వచ్చారు కానీ మనుషులకి ఇంతగా దగ్గరగా వచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మన జగనన్నే. ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక బిడ్డగా ఆయన ఎదుగుతున్నారు. అంటే మా ఇంట్లో ఒక బిడ్డ పుట్టినరోజు అయితే ఎలా చేసుకుంటాం, అలా వాడవాడలో ఆయన పుట్టినరోజు ఈరోజు అంత ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కలోనూ. అంటే మనం చూడొచ్చు, ఏ సంక్రాంతి పండుగ ఎలా అయితే ఉంటుందో అలా ఈరోజు జన సమూహంతో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అలాంటి నాయకుడు మనకి ఎల్లకాలం ఉంటే ఇంకా మనం ఎంత అభివృద్ధిలోకి వస్తామో ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు మహిళలు ధైర్యంగా బయటకు వస్తున్నారంటే అది జగనన్న ఇచ్చిన దీవెన, ఆయన ఇచ్చిన అండే అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి రిజర్వేషన్స్ ఇప్పుడు 50% పైగా కూడా రిజర్వేషన్స్ తీసుకొచ్చి అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా మనకి పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన జగనన్న. ఈరోజు అలాంటి నాయకుడు మనకు అండగా ఉంటే స్త్రీ కూడా మహిళా సాధికారత కోసం ఇంకా అభివృద్ధిలోకి వస్తామని చెప్పి అందరం అనుకుంటున్నాము. అలాగే మహిళల కోసం ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి
ఎంతైతే ఉందో అంతవరకు కూడా ఆయన వెళ్తూ ప్రతి ఒక్క ఇంటి కుటుంబాన్ని కూడా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి రుణాలు సాయం ఇప్పిస్తూ ఆ కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి నాయకుడు మన జగనన్న. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబం ఉందంటే చేస్తున్నటువంటి సేవలు కానివ్వండి, ఆయన పెడుతున్నటువంటి పథకాలు కానివ్వండి, ఆయన ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలని ఏ విధంగా ఆదరిస్తున్నాడో ఈ రాష్ట్రపతి అందరూ కూడా చూస్తున్నారు. మరి ఆ విధంగా ఇవాళ రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో అన్ని ముఖ్య పట్టణాల్లో వారి యొక్క జన్మదినోత్సవాన్ని అతి వైభవంగా జరుపుకునే పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ బందరపట్నంలో లక్ష్మీ టాకీస్ సెంటర్లో మన యువ నాయకుడు కిట్టుబాబు గారి యొక్క సారథ్యంలో పరింకాల విజయ్ గారు అంటే పరింకాల శ్రీనివాసరావు గారు తనయుడు విజయబాబు గారు ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాన్ని యొక్క లక్ష్మీ టాకీస్లో చేయడం జరిగింది. ముందుగా ప్రథమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూలదండ వేసి ఆయన విగ్రహానికి, తదుపరి కార్యక్రమం ఇక్కడికి వచ్చి ఒక 50 పౌండ్ల కేక్ని కూడా ఇక్కడ విజయబాబు గారి యొక్క ఆధ్వర్యంలో కట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే ఇవాళ ఎండకి కానివ్వండి, వర్షానికి కానివ్వండి, రోడ్డు నడిచే పాదచారులు ఆటోల కోసం కానివ్వండి, బస్సు ఎక్కటానికి కానివ్వండి ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో చక్కటి ఆలోచన చేసి మరి విజయ్ గారి యొక్క తండ్రి గారు పరింకాల శ్రీనివాసరావు గారి పేరు మీద ఆయన సతీమణి గారు సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరింది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మె సందర్భంగా కలెక్టరేట్ వద్ద 10వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చౌక్ వద్ద జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచి తమ సమస్యలు పరిష్కరించి జన్మదిన కానుక ఇవ్వాలన్నారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. 10వ రోజుకి వచ్చింది, అయినా సరే గవర్నమెంట్ ఇంతవరకు కూడా మా సమస్యల మీద ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు జగన్ గారు పుట్టినరోజు, మేమందరం హ్యాపీ బర్త్డే చెప్తున్నాం సార్ మీకు. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా మాకు ఒక చిన్న గిఫ్ట్గా ఇస్తారని మేము ఆశపడుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే న్యాయమైన డిమాండ్లు ఏంటంటే కనీస వేతనం ఇవ్వాలని, 26,000 ఇవ్వాలని, అదేవిధంగా పిఆర్సీని అమలు చేయాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఎక్కువగా కోరికలు కూడా లేవు. ఈ 2 కోరికలే తీరిస్తే మేము కూడా రేపొద్దున్న వెళ్ళి పండగ చేసుకుంటామని మీకు కోరుతున్నాం సార్. ఎప్పటికైనా సరే మా మీద అంగన్వాడీ వాళ్ళ మీద కనికరించమని మిమ్మల్ని ఎదురు చూస్తున్నాం. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరి తరపున, మా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున. మరి మా గురించి ఆలోచించండి సార్. మేము ఎన్ని బాధలు పడి రోడ్డు మీదకి వచ్చామో ఒక్కసారి కనికరించండి. మరి మా బాధలు మీ దాకా రావట్లేదా, లేకపోతే అసలు మీరేమీ అసలు పట్టించుకోవటం లేదు ఎందుకని? మాకు అడిగే హక్కు ఉందా లేదా అదే మాకు అర్థం కావటం లేదు. అందరూ అయోమయంలో ఉన్నాము. ఇంకైనా ఈరోజు పుట్టినరోజు ఎవరైనా సరే తీపి వార్త వినాలి, మహిళలందరూ ఆనందంగా ఉండాలి. వచ్చేప్పుడు క్రిస్మస్కైనా మంచిగా అందరూ చేసుకోవాలి. మేము కూడా బాధపడకూడదు, మేము ఉసూరుమంట ఉండకూడదని మేము ఇందు మూలంగా మీకు తెలియజేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్ని కిట్టు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్ని కిట్టు తెలిపారు. నగర పరిధిలో 2వ డివిజన్లో 20 లక్షల రూపాయల గడప గడపకు నిధులతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పేర్ని కిట్టు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ దాదా, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోగ వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్ పరమికాయల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరింకాల విజయ్ గారి డివిజన్లో గడప గడపకి మన కార్యక్రమంలో
20 లక్షల్లో 4 రోడ్లు డ్రైనేజీ పెట్టడం జరిగింది. దాని నిమిత్తంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే గడప గడపక కార్యక్రమంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రజలు కోరటం జరిగింది. దానిలో భాగంగా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పేర్ని వెంకటరామ నాని గారు సహాయ సహకారాలతో మరి ఈ రోడ్లకి గ్రాంట్లు ఇవ్వటం జరిగింది. అలాగే మన పేర్ని కృష్ణమూర్తి గారు ఈ వార్డు ప్రజల తరపున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 2వ డివిజన్ పరింకాల విజయ్ గారి డివిజన్లో గడప గడప ప్రోగ్రాంలో సమస్యలు తెలుసుకున్నారు. దానిలో భాగంగా 4 రోడ్లు 4 డ్రైనేజీలు 20 లక్షల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన కిట్టు గారికి నాని గారికి ధన్యవాదాలు. ఈరోజు విజయ్ కుమార్ గారి వార్డులో 2వ డివిజన్లో 4 రోడ్లు 1 డ్రైనేజీ 20 లక్షల రూపాయలతో ప్రారంభించడం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ గ్రాంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చిన మన పేరు నాని గారికి మన కిట్టుబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 2వ రోజు కొనసాగింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే ఎన్టీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీ వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు అండి. ఉన్నాము నిరవధిక సమ్మె 2వ రోజు చేస్తూ ఉన్నాము. ఎప్పటిలాగానే మా డిమాండ్లు ఏంటన్నది ముందే మేము ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము. మా డిమాండ్లు ఇచ్చి ఉన్నాము. గత ఈ నెలలో 11వ తారీఖున మేము చేసినటువంటి ధర్నాలో మా డిమాండ్లు ఎమ్మెల్సీ గారు అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మాకు మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు, మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసేంత వరకు, అలాగే మాకు రెగ్యులర్ చేసేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము. ఇది ఒక్క జిల్లాలోనే కాదు, మన 26 జిల్లాల్లో కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా చాలా ఉధృతంగా మా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ సమ్మెను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి ఈ సమ్మెకి మాకు సపోర్ట్ చేసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు కానీ, ట్రేడ్ యూనియన్ సంఘాలు కానీ ధన్యవాదాలు. కొన్ని చోట్ల అయితే ఉపాధ్యాయుల సంఘాలు మాకు చాలా సపోర్టెడ్గా ఉన్నాయి. అలాగే ఫ్యాప్టోకి సంబంధించి కానీ అన్ని సంఘాలు కూడా చాలా సపోర్టెడ్గా ఉన్నాయండి. ఆర్థిక సహాయం కూడా చేశాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఎస్ కోఆర్డినేటర్లు, మెసెంజర్లు, ఎస్ఎస్సీలో పనిచేసిన ఉద్యోగులందరికీ ఈరోజు 2వ రోజున నిరహాదీక్ష చేస్తున్నాము, నిరవధిక సమ్మె చేస్తున్నాము. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనంతో కూడిన వేతనాలు ఇవ్వాలి, ప్రతి నెల 1వ తారీఖున జీతాలు అందజేయాలి, అలాగే ప్రస్తుతి సెలవులు ఇవ్వాలి, చైల్డ్ లీవ్లు, మెడికల్ లీవ్లు మంజూరు చేయాలి, సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అందరినీ రెగ్యులర్ చేయాలండి. అలాగే 2014లో జీవో ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులర్ చేస్తారని మన సీఎం సార్ చెప్పారు. అదేవిధంగా దాంట్లో పనిచేస్తున్నటువంటి జేవీకేలో జగనన్న ఇచ్చిన నవరత్నాల్లో మెయిన్ ముఖ్యం విద్య అనేది ఫస్ట్ చెప్పారు. అలాగే 2014లో కాంట్రాక్ట్ ఇచ్చిన జీవోలో విద్య అనే విద్యా శాఖని మెన్షన్ చేయకోకుండా దాంట్లో పనిచేసిన అందరినీ ఈరోజు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరం మేము ధర్నాలో కూర్చున్నాం. రాష్ట్రం అంతటా పండగ వాతావరణం, మీ పుట్టినరోజు సందర్భంగా ఇంత పండగ వాతావరణంగా ఉంది. కానీ మా ఆకలి కేకలతో జీతాలు లేక, మా ఉద్యోగ భద్రత లేక ఇంట్లో పిల్లల్ని వదిలేసి అన్నీ వదిలేసి మేము ఈరోజు ధర్నాలో కూర్చున్నాం సార్. మేము అడుగుతున్నాం, ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మాకు గిఫ్ట్ ఇవ్వండి సార్, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మేము ఇంతమంది ఇంత ఆడవాళ్ళం అందరం కూడా రోడ్డు మీద పడ్డాం. ఈరోజు మా ఉద్యోగ భద్రత మాకు కావాలి సీఎం సార్. మేము మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నాం. మీరు మాకు హామీ ఇచ్చారు ఆ రోజు. మీ మీద నమ్మకంతో మేము ఇన్నాళ్ళు జీతాలు లేకపోయినా పనిచేసాం. ఈరోజు అందుకు మీకు మీ బర్త్డే సందర్భంగా మేము అడుగుతున్నాం, ఈ పండగ మా ఇళ్లల్లో కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు మీకు సపోర్ట్గానే ఉన్నాం. ఇంకో 5 ఏళ్ళు మీరే కావాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మాకు గిఫ్ట్ ఇవ్వండి. ఈరోజు సాయంత్రానికి మీరు మాకు శుభవార్త చెప్తారని మేము కోరుకుంటున్నాం సీఎం సార్. సీఎం గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సీఎం సార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో పెడన నియోజకవర్గ వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు ప్రయోజకులై తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పెడన నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేస్తున్నారని, చదువుకునే విషయంలో తల్లిదండ్రుల కన్నా జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆదరణ చూపిస్తున్నారని, విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, వైస్ చైర్మన్ కాజా, ఎంపీపీ రాజులపాటి వాణి, మార్కెట్ యార్డు చైర్మన్ గరికపాటి చారుమతి, కౌన్సిలర్లు, సచివాలయాల కన్వీనర్ మతిన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కాగా తొలుత 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంత్రి రమేష్ ట్యాబ్లు పంపిణీ చేశారు. మన అమ్మా నాన్న తిన్నా తినకపోయినా వాళ్ళకి మంచి బట్టలు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏం కోరుకుంటారు? మన అబ్బాయి మన అమ్మాయి బాగుండాలి, వాళ్ళు చక్కని భోజనం చేయాలి, నాకు కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా సమాజంలో అందరికన్నా గొప్పవాడిగా నా కూతురు ఉండాలి, నా కొడుకు ఉండాలని చెప్పేసి తాపత్రయపడతా ఉంటారు. అవునా కదా? అర్థమవుతుందని చెప్పి తెలియనా? మీరేం చేయాలి? చదువుకొని ప్రయోజకులై మంచి పేరు తీసుకొచ్చుకొని మంచి ఉద్యోగం కూడా సంపాదించుకోవాలి. ఓకేనా? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో డబ్బులు కాదు, మీరు చదువుకోవటం ఒక్కటే మార్గం. డబ్బులు అనేవి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఎంత పెద్ద చదువులు చదివినా సరే మిమ్మల్ని చదివించడానికి ఎవరున్నారు? జగన్ మామయ్య ఉన్నాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల మీద భారం లేదు. మీ కర్తవ్యం, మీ గోల్ రీచ్ అవ్వాలి అంటే, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి అంటే, అన్నా తమ్ముడిని బాగా చూసుకోవాలి అంటే మంచి ఉద్యోగం సంపాదించాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా. మీ ఉపాధ్యాయులు వచ్చే జన్మదినానికి ముఖ్యమంత్రి పదవిని మరోమారు జగన్ కు బహుమతిగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతిదేవి, సింహాద్రి వెంకటేశ్వరరావు, రేపల్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు, అట్టడుగునున్న కష్టాల్లో ఉన్న అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు అంతకుముందు బతుకుతున్న బతుకు కంటే మెరుగైన జీవితం గడపడానికి కారకులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం మూలంగా అటువంటి జరిగిందని చెప్పి ఈ పుట్టినరోజు జరుపుకుంటూ మళ్ళా వచ్చే పుట్టినరోజుకి మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు మళ్ళా ముఖ్యమంత్రి పదవిని గిఫ్ట్గా ఇవ్వనున్నారు. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ప్రజల మనసుల్లో ఉన్నమాట, ప్రజల మనసులు గెలుచుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తామని ఇంటింటికి గడపకి చెప్తున్నారు. రాష్ట్రం అంతా ఆయన దీవించే విధంగానే ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలను మోపిదేవి మండలంలో పండుగ వాతావరణంలో ఘనంగా జరిపారు. మండల కేంద్రమైన మోపిదేవి ప్రధాన సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింహాద్రి రమేష్ బాబు కేక్ కట్ చేసి నేతలకు తినిపించారు. అలాగే కోసూరువారిపాలెం గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ కోసూరు అనూష ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజును నిర్వహించారు. సర్పంచ్ అనూష, ఎంపీటీసీ సభ్యులు సనక వెంకట రాజేష్ బాబు, గ్రామ సచివాలయాల మండల కన్వీనర్ కోసూరు శివనాగ మల్లేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి ఉప్పాల వెంకటేశ్వరరావులు
కేక్ కట్ చేశారు. ఉత్తర చిరువోలు లంక గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ చింతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. సీనియర్ ఉపాధ్యాయులు అడప గురవయ్య, సర్పంచులు చింతా శ్రీను, కొలసాని వెంకటకృష్ణలు కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. నాగాయతిప్ప గ్రామ సచివాలయ ఆవరణలో సర్పంచ్ గరికపాటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో మహోన్నతంగా, నాకు తెలిసి ఇంతవరకు నేను దాదాపు 33 సంవత్సరాల సర్వీసులో పిల్లలకు నాణ్యమైన ఫుడ్ ఇవ్వటం కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వ్యవసాయ విషయంలో కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, చేయబోదు కూడా. ఎందుకని చెబుతున్నానంటే ఒకే ఒక్క మాట చెబుతున్నాను. ఇటువరకే నేను పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు స్త్రీలు అంటే మహిళలు ఎంత ఇబ్బంది పడేవారంటే సాయంత్రం వరకు ఈ బాత్రూమ్లు కానీ, లెట్రిన్స్ కానీ ఏమి లేకుండా, ఈ టాయిలెట్స్ ఏమి లేకుండా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. కానీ వాళ్ళ అద్భుతంగా, మహాద్భుతంగా దాంట్లోకి ఏదో సువాసన వస్తుంది అంతే కదా. మెనూ ఇటువరకు పప్పుచారు, తర్వాత ఇక అన్నమే. ఇవాళ బ్రహ్మాండమైన, నేను పుట్టిన తర్వాత తినలా అలాంటి సంక్షేమ ప్రదాత అయిన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాంటి ముఖ్యమంత్రి మనకి కావాలని ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలిస్తూ ప్రతి ఇంట్లోనూ ఒక పెద్ద కొడుకునై అంటాను అని చెప్పి మాట ఇచ్చి మడమ తిప్పుకోకుండా చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలందరూ తమ గుండెల్లో పెట్టుకుని దీవిస్తూ ఆయనే మళ్ళా కావాలి, జగన్ ఎందుకు కావాలి అనే దానికి నిదర్శనంగా ఆయనే మళ్ళీ మనకి కావాలని చెప్తూ ఎంతోమంది కొనియాడుతూ రథసారథిగా సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలకు ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక అన్నారు. పామరు జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఉచిత ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ పి రాజ్బాబు, ఎంపీ వల్లభనేని బాలశౌరి, పామరు శాసన సభ్యుడు కైలే అనిల్ కుమార్లతో కలిసి 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు, 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 331 పాఠశాలలో 8వ తరగతికి చెందిన 12,098 మంది విద్యార్థులకు ట్యాబులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక మాట్లాడుతూ, దీపం ఒక గదికే వెలుగునిస్తుంది కానీ చదువు ప్రపంచానికి వెలుగునిస్తుందని ఇది గ్రహించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ, బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లు ధనికులకే కాదు పేద విద్యార్థులకు కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడంతో చదువు పట్ల ఆసక్తి పెరిగి విద్యార్థులు ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. పామరు శాసన సభ్యుడు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి డిజిటల్ విద్యా విధానానికి నాంది పలికారన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ తాహర సుల్తానా, పామరు ఎంపీపీ అశోక్, జెడ్పీటీసీ కూనపరెడ్డి స్వరూపారాణి, ఉయ్యూరు ఆర్డీఓ డి రాజు, జెడ్పీటీసీఈఓ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా బెండ్ అవుతుందో తెలియదు, కానీ బట్టి పట్టినట్టు ఉంటుంది, కానీ కాన్సెప్ట్ అయితే మా మైండ్లోకి వెళ్ళదు. బట్ అదే ఒక యానిమేటెడ్ స్క్రీన్లో ఒక లైట్ రేని పంపించి మధ్యలో ఒక ప్రిజం పెట్టి దాని అవుట్ బయటకు వచ్చిన తర్వాత ఎట్లాగా ఈ రే అనేది బెండ్ అవుతుందని చెప్పేసి మనకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు లైఫ్ లాంగ్ ఆ కాన్సెప్ట్ అంతా కూడా నీ మైండ్లో ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ది ఐ అకాడమిక్ ట్యాబ్స్ కూడా దానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, నేను బైజూస్ కొంటున్నాను మా పిల్లలకి, గవర్నమెంట్లో పిల్లలకు కూడా బైజూస్ ఉంది. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఎవరైతే కొంత ఫైనాన్షియల్గా బాగుండి అన్నీ కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఉన్నప్పుడు అతను ఆ పిల్లలకి ఏదైతే స్టాండర్డ్స్ ఇస్తున్నామో గవర్నమెంట్లో స్కూల్స్ కూడా సేమ్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే బైజూస్ నేను కొంటున్నాను, దెన్ గవర్నమెంట్ పిల్లలు కూడా స్కూల్లో చదివినటువంటి పిల్లలు కూడా ఇస్తున్నాం. రేపొద్దున మా పిల్లలు కూర్చుంటారు కాంపిటీషన్స్కి, గవర్నమెంట్లో చదివిన పిల్లలు కూర్చుంటారు. దెన్ ఈక్వల్ కాంపిటీషన్, ఎవరైతే మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ అంతా కూడా వచ్చి వాళ్ళే ముందుకెళ్ళడానికి అవకాశం. చదివించుకోలేని ఈ రోజుల్లో నా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, నా పిల్లలు కూడా ఒక స్మార్ట్ ఫోన్ చూడాలి, వాళ్ళకు ఒక టెక్నాలజీ రావాలని ఎంతైతే కలలు కన్నానో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సార్ వల్ల, సీఎం సార్ వల్ల నాకు అది చాలా నిజమైందండి. ఎందుకంటే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా, చాలా మంది ఇంతకుముందు గవర్నమెంట్ స్కూలే కదా, ఏముందిలే, ఏం చెప్తారులే, ఏం మార్క్స్ వస్తాయని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు
గుణపాఠం. సీఎం గారి పాలనలో ప్రతి ఒక్క పిల్లలకి ఒక చిన్న మొబైల్ కొనుక్కోలేని స్థితిలో ఉన్న ఈ రోజుల్లో ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క పాపకి 30,000 రూపాయల ట్యాబ్ ఫ్రీగా ఇచ్చారంటే ఎంత గొప్ప విషయం అండి అది. మన పిల్లలకి మన ఇంట్లోని పిల్లలకి మనం ఎంత ప్రయారిటీ ఇస్తామో మనకు తెలియదు, కానీ